పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు. కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్. అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది. దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల. జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు. ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ. పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు. కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్. అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది. దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల. జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు. ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ. పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు. కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్. అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది. దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల. జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు. ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ. కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు. పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్. అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించి